హాయ్ అండి. గోంగూర పచ్చి రొయ్యలు వండానండి. అది ఎలా వండానో చూపిస్తాను. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకోవాలి. రొయ్యలు తీసుకోవాలండి. ఫస్ట్ రొయ్యలు బాగా కడిగి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 అలా పచ్చిమిర్చిని, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. అలాగే వేరే గిన్నెలో కూడా పచ్చిమిర్చి అండి 1, 2 ఒకటైతే సరిపోతుందండి. ఒక ఉల్లిగడ్డ కూడా చిలుకలు చేసి వేసుకోవాలి. గోంగూరని వంకాయలు వేసి వండుతున్నా అండి. పుల్ల గోంగూర అండి. పుల్ల గోంగూరలో వంకాయ వేసి వండితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలండి. నేను 1/2 కిలో కన్నా ఎక్కువనే ఉన్నాయి రొయ్యలు. ఈ పక్క దానిలో కూడా కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి. దానిలో వంకాయలు ఉడికించుకోవాలండి. దీనిలోనేమో రొయ్యలు ఉడికించాను. కొంచెం తొందరగా అయిపోతుందనండి. అల్లం వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అండి రొయ్యలు బాగా కడిగి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి బాగా కడిగానండి. కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలండి రొయ్యల్లో కూడా. రొయ్యల్లోంచండి నీరు వచ్చేస్తుంది. నీరు ఇంకే వరకు మనం ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. అలాగే 2 వంకాయలనండి ఉప్పు నీటిలో వేసాను కట్ చేసి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. వంకాయలండి సిమ్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. గోంగూర కూడా నీట్గా కడిగి పెట్టేసుకోవాలండి. రొయ్యలు ఎప్పుడైనా ఇలా ఉడికించుకుని గోంగూరలో వేసుకుంటేనే బాగుంటుందండి కర్రీ. 1 స్పూను పసుపు, ధనియాలు, జీలకర్ర, యాలకులు మిక్సీ పట్టింది 1 స్పూన్ అలా వేసుకోవాలండి. ఇంకా మసాలా ఏమి వేయలేదు నేను. కావాలంటే కొద్దిగా మసాలా వేసుకోవచ్చు. ధనియాలు జీలకర్ర వేస్తాం కదండి, దానిలో యాలకులు వేసాను కొన్ని. అది మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. అది వేసాను 1 స్పూను. మూత పెట్టేస్తే అండి వంకాయ ముక్కలు మగ్గిపోతాయి. మూత మీద కొంచెం నీళ్లు పోస్తే అండి మాడకుండా మంచిగా మగ్గిపోతాయి వంకాయలు. అడుగున మాడకుండా ఉంటాయండి. పైనుంచి నీళ్ళు చుక్కలు పడి మాడకుండా ఉంటాయి. చూసుకోవాలండి. ముందు వంకాయ ముక్కలు ఉడకకుండా గోంగూర వేసేయకూడదు. గోంగూర వేసేస్తే అండి వంకాయ ముక్కలు ఉడకకుండా అలాగే ఉండిపోతాయి. కడిగి పెట్టుకున్న గోంగూర వేస్తున్నానండి. ఒక కట్ట తీసుకున్నాను, పెద్ద కట్ట. గోంగూర వేసేసండి మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది. అలాగే రొయ్యలు కూడా అండి దగ్గరికి వచ్చే వరకు ఇలా ఉడికించేసుకోవాలి. అప్పుడే మంచిగా రొయ్యలకి ఉప్పు కారం అన్నీ పట్టండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఒక నిమిషంలో అలాగా గోంగూర మగ్గిపోతుంది. కొంచెం అయిపోయిందండి అది. పుల్ల గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అండి వంకాయ వేసుకుంటాం. ఆంధ్రాలో అందరూ ఇలా గోంగూర వండుకున్నప్పుడు ఎక్కువ మంది వంకాయ వేసుకుంటారండి. వంకాయ వేసుకుంటే బాగా పులుపు ఉన్నది తగ్గిపోతుంది. అలా కారం కూడా వేసుకున్నాను 1 స్పూను. చిన్న స్పూన్తో వేసుకోవాలండి కారం చూసుకునండి, తినేదాన్ని బట్టి వేసుకోవాలి. గోంగూర కూడా మంచిగా కలిసిపోయింది. కొంచెం సేపు ఉడకనిద్దామండి. పైన మూత పెట్టేస్తే మూతలో కొంచెం వాటర్ వేసానండి నేను. ఎంత ఉడికితే అంత బాగుంటుందండి టేస్ట్. మంచిగా గోంగూరను వంకాయ బాగా ఉడకాలి. రొయ్యలు ఉడికిపోయినాయండి, పక్కన పెట్టేసాను. రొయ్యలు వాటర్ లేకుండా దగ్గరికి వచ్చే వరకు ఉడికించేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం పైన నీళ్లు పోసాం కదండి, ఆ వేడి నీళ్లు వంకాయలో వేసేసుకుంటే మనకి ఇలా గుజ్జిగా వస్తుంది అన్నట్టు కూర. వంకాయ కూడా ఉడికిపోయిన తర్వాత ఈ వేడి నీళ్ళు వేసేస్తాయండి. చన్నీళ్ళు వేస్తే వంకాయ ముక్కలు గట్టిగా అయిపోతాయి. ఇలాంటి గుజ్జు కింద వచ్చేటట్టు
మనం పప్పు గుత్తితో కూడా కలపెట్టేసుకోవచ్చండి ఇది. గోంగూర రెక్కరెక్కలు లేకుండా అండి మన పప్పు గుత్తితో కలపెట్టేసుకుంటే మంచిగా అయిపోతుంది. ఇలా గోంగూర రొయ్యలు అంటే చాలా బాగుంటుంది. అందులో వంకాయ వేసుకుని చూడండి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరికైనా చేసుకుంటారని చూపిస్తున్నాను. వంకాయ వేసుకుంటే అండి కూర మనకి ఎక్కువ అవుతుంది, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి గోంగూర. మంచిగా అవి తోళ్ళు లేకుండా ఇలా కలబెట్టేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే కలబెట్టాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. రెండు టేబుల్ స్పూన్ల అలా ఆయిల్ వేసుకునండి. ఆవాలు వేసుకోవాలి కొన్ని, అలాగే జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. ఆవాలు బాగా వేగాలండి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ కూడా దంచి వేసాను. కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలండి. తాలింపు వేగితే మంచిగా ఉంటుంది. ఆవాలు ఎండుమిర్చి బాగా వేగాలండి. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలా నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. ఎవరికైనా రొయ్యలు గోంగూర ఇష్టమైన వాళ్ళు ఇలా వంకాయ వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. తాలింపు ఇందులో వేసేసుకోవాలండి. ఉప్పు చూసుకోవాలి. తాలింపు వేసేసుకునండి. రొయ్యలు మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకోవాలి. మామూలు కూర ఉడికినట్టు ఉడికిపోయినాయండి ఇవి. ఉప్పు చూసుకునండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకుని, కారం అయితే బాగానే సరిపోతుంది. సరిపోయిందండి కారం నాకు. మరి కారం బాగా ఎక్కువైపోయినండి, టేస్ట్ తెలియదు. అంతే అండి, తయారైపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. రొయ్యలు ఎక్కువ, గోంగూర తక్కువ ఉంది, బాగుంది. ఎంత అన్నమైన తినేయచ్చండి ఈ కూరతో. థ్యాంక్ యూ.